అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 16. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 16లో 7th March 2025 ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి గ్రూప్ డీలో కానీ ఏఎల్పీలో కానీ. గ్రూప్ డీలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, ఏఎల్పీలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది ఆర్థమెటిక్ నుంచి. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్. ఒక రిటైలర్ 175కి ఒక ఎలక్ట్రిక్ వస్తువును కొనుగోలు చేశాడు. అతని ఓవర్ హెడ్ ఖర్చులు 25 రూపాయలు. అతను ఆ ఎలక్ట్రిక్ వస్తువును 320కి అమ్మితే X% లాభం పొందుతున్నాడు. ఎక్స్లో అంటే ఇంత కొన్నాడు, ఇంత పెట్టి రిపేర్ చేయించాడు, ఇంత కమ్మాడు, లాభం పర్సెంటేజ్ ఎంత అని అడిగింది. చూడండి, 175 ప్లస్ 25 ఎంత అండి? 200. 200 కొని 320కి అమ్మింది. ఓకే, 200 అతని ఖర్చు అయింది. ఓకే, అమ్మింది 320. లాభం ఎంత వచ్చిందండి? 120 రూపాయలు వచ్చింది. ఓకే, లాభం 120 వచ్చింది. కానీ ఏమడిగింది మనకి? పర్సంటేజ్, లాభ శాతం అడిగింది. లాభ శాతం అంటే ఏం చేయాలి? లాభం బై కొన్న వేలు ఎంత అండి? కొన్న వేలు అంటే ఖర్చులు కూడా యాడ్ చేయాలండి. 200. ఓకే, ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతే 120/2 అంటే 60. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. గత సంవత్సరం ఒక కారు ధర 7,50,000 ఉంది. ఈ సంవత్సరం 15 పెరిగింది. ఈ సంవత్సరం కారు ధర ఎంత? ఏం చేద్దామండి? 7,50,000 కాబట్టి నేను 750 తీసుకుంటున్నాను. ఓకే, 750 తీసుకుంటున్నాను. ఇంటూ 750లో 15% ఫైండ్ అవుట్ చేసి దీనికి యాడ్ చేసినా అదే వస్తుంది. ఎట్లాగో మనం 100కి తీసుకుంటాం కాబట్టి 100 అంటే 100 15 పెరిగింది కాబట్టి 115/100. ఓకే, 115/100 పర్సంటేజ్ కాబట్టి 115/100. నేను 750 తీసుకున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 5 రెండ్ల, ఇక్కడ చూడండి 5 రెండ్ల 5 మూడుల. ఓకే, ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ ఈ 2తో కూడా డివిజబుల్ చేద్దామా? ఓకే, చూడండి, 2తో చేస్తే దీన్ని చేద్దాం. పాయింట్స్లో వస్తుంది. 2 ఒకట్ల 0.10 ఉంటుంది కాబట్టి 5. ఓకే, 11.5 ఇంటూ 75. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుందో అది డైరెక్ట్ పెరిగిన వాల్యూ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి 11.5 ఇంటూ 75 కదా, నేను ఇక్కడ రాస్తున్న 75. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 5 5ల 25, 2 అక్కడ 5 ఇక్కడ. ఓకే, 5 ఒకట్ల 5, 6 2 7, 5 ఒకట్ల 5. సో చూడండి, సో ఈ వాల్యూ అనేది ఓవరాల్ మనకి ఎంత వస్తుంది అంటే 862.5 వస్తుందండి. ఫైనల్ ఆన్సర్ ఇస్తున్నా. ఓకే, 862.5. ఓకే, 862.5 అంటే మనం 750 తీసుకున్నామండి. తర్వాత 3 zeros ఉన్నాయి. ఆ 3 zerosని ఇక్కడ యాడ్ చేద్దాం. 3 zerosని యాడ్ చేస్తే ఒక జీరోకి పాయింట్ వెళ్ళిపోద్ది. ఓకే, సో ఫైనల్ ఎంత వస్తుంది? 8,62,500. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సమాన పొడవున్న ట్రైన్లు సమాంతర రేఖలపై ఒకే దిశలో 49 km/h 31 km వేగంతో పరిగెత్తుతున్నాయి. ఒకే దిశలో వెళ్తున్నాయండి. ఓకే, వేగంగా పరిగెత్తే ట్రైను, మందగమించే ట్రైను 42 సెకండ్లు దాటుతుంది. ప్రతి ట్రైన్ పొడవు ఎంత? సో ఇక్కడ చూడండి, ఇంకో ఫండా ఉంటుంది, క్లియర్ కట్. ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒకటే ఫండా. ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో ట్రైన్లు వెళ్తున్నప్పుడు వాటి యొక్క స్పీడ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి ఇటు సైడ్ వస్తుంది, ఒకటి ఇటు సైడ్ వస్తున్నప్పుడు వాటి యొక్క స్పీడ్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఒకటి 49, ఇంకోటి 31. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అండి? 18. 18 km/h. ఇది ఏంటిది? వెలాసిటీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏందండి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వాడు ఏం అడిగిండండి? డిస్టెన్స్ అడిగిండు. డిస్టెన్స్ అడిగిండు కాబట్టి డి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? 2 సమాన పొడవున్న ట్రైన్లు అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2d అవుతుంది. ఓకే, టైం ఎంత ఇచ్చిండండి? 42 seconds ఇచ్చిండు. 42 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఏంటిదండి? 18 అనేది km/h. దీన్ని ఏం చేయాలి? మీటర్/సెకండ్లకు మార్చాలి. ఎందుకు? 42 సెకండ్లు ఉంది కాబట్టి. ఓకే, సో
కిలోమీటర్ పర్ అవర్ని సెకండ్లకు మార్చాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. 5/18. ఓకే, సో ఇప్పుడు చూడండి 18కి 18 కట్ అయిపోద్ది. యువతల వి వాల్యూని మనం తీసుకుంది. ఓకే, వి వాల్యూ అనేది 5. ఇక్కడ ఎంత ఉంది? 42 ఉంది. సో ఈ 42 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 42 × 5. 42 × 5 అంటే 5 2 10. మల్టిప్లై చేస్తున్నాడు డైరెక్ట్. 5 2 10, 5 4 20, అదొకటి 21, 210. 210 ఈజ్ ఈక్వల్ దేనికి సమానం? 2Dకి సమానం. డిస్టెన్స్ అనేది 2D, 2 ట్రైన్లు కాబట్టి. సో D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 210/2 అవుతుంది. 210/2 అయినప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 105 వస్తుంది. ఆన్సర్ ఉందా? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 సంఖ్యల మొత్తం 732, వాటి సగటు ఎంత? సగటు అనేది ఫార్ములా ఏంటిదంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఇచ్చిండు? 732 ఇచ్చిండు. నెక్స్ట్ ఎన్ని సంఖ్యల మొత్తం? 8. 732/8. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి 8 తోటి 4 తోటి చేద్దాం. 4 2s. ఓకే, 4 1 33 అవుతుంది. 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32. ఒకటి ఉంటుంది 12. 4 3 12. ఎంత ఉంది? 183/2 అంటే 2 9 9 2 18. నెక్స్ట్ 9 1 0.5. సారీ 91.5. ఆప్షన్ 1. నెక్స్ట్ 11 యొక్క కనిష్ట గుణకమును కనుగొనండి. అది 5 3 18 మరియు 20తో భాగించినప్పుడు 8 యొక్క మిగిలిన మొత్తం ఇస్తుంది. ఈ క్వశ్చన్ లీవ్ చేసేయండి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. 2 బ్యాంకులు ఏ మరియు బి వరుసగా 3.5%, 6% వార్షిక వడ్డీ రేటుతో రుణాలు అందిస్తాయి. విజయ్ ప్రతి బ్యాంకు నుంచి 4 లక్షల రుణం తీసుకున్నాడు 3 సంవత్సరాలు. 2 బ్యాంకులు చెల్లించిన సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ పర్సంటేజ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 4 లక్షలు అన్నాడు కాబట్టి నేను 400 తీసుకుంటున్నాను, ఎందుకంటే 1000 అట్లనే ఉంచుతాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అదే కదా, PTR/100. ఇక్కడ ఏమడిగిన మనకు వడ్డీకి తేడా అని అడిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P అంటే 4 లక్షలు కాబట్టి నేను 400 తీసుకున్నాను. టైం ఎంత తీసుకున్నాను? 3 సంవత్సరాలు కాబట్టి 3 తీసుకున్నాను. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా అడిగింది కదా, మధ్య వ్యత్యాసం తేడా. సో 6 - 3.5 ఎంత అండి? 2.5. ఓకే, 2.5 × 2.5/100. ఎందుకు? ఇది పర్సంటేజ్ కాబట్టి 100 చేయాలి. 2.5/100. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతుంది. ఓకే, 4 3 12, 12 × 2.5 12. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఫర్దర్గా మనం చేస్తే 5 2 10, 2 2 4 1 5. ఓకే, ఇంటూ 1 5 5, 1 2 2 5 2. ఎంత వచ్చిందండి? 0 5 5 10 3. ఓకే, 3. ఇక్కడ 2.5 ఒక పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే అయిపోతుంది. మొత్తం వాల్యూ ఎంత? 30. 30కి ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కదండి, మనం 4,400 ఇస్తున్నాం. 3 జీరోలు 30 తర్వాత 3 సున్నాలు పెడితే 30,000. ఆప్షన్ ఎంత? ఆప్షన్ 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అన్నాడు. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ బోడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు 38 × 5 తోటి చేద్దాం. 8 5 40 0. ఓకే, 5 3 15, 15 4 19. సో పాయింట్ అనేది ఇక్కడ 1 లెటర్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఉందంటే 3 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. 0.190. ఇంతవరకు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ ఏ పార్ట్ ఉంది? ఎడిషన్ అంటే ఇప్పుడు ఇట్లా చేసుకున్నా ఏం లేదు, ప్లస్ మైనస్లో తీసుకుంటే ఏది పెద్దగా ఉంటుంది వస్తుంది, ఇది తీసుకున్నా ఏం లేదు. ఓకే, చూడండి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఎడిషన్ ఉన్నాయి చేద్దాం. ఫస్ట్ ప్లస్ ప్లస్ ఉన్నాయి చేద్దాం. 5 6 11, 9 9 18, 1 1 2 2.81. ఓకే, ఇది ప్లస్, ఇది ప్లస్. సో ఇప్పుడు మైనస్ ఉన్నాయి చేసినప్పుడు ఇప్పుడు చూడండి మైనస్ అంటే ఇది ఇది చేయాలండి. ఓకే, 5 5 10, 3 2 5 1 6, 2కు 2.
ఇది ఏంటి మొత్తం మైనస్, మొత్తం ప్లస్, ఇది కూడా ప్లస్. సో చూడండి ఇది 2.81 అనేది పెద్దది 2.6 కన్నా. సో ఇది మైనస్, ఇది ప్లస్. సో ఏమవుతుంది అప్పుడు మైనస్ ప్లస్ యాడ్ చేసినప్పుడు ప్లస్ పెద్ద ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. 2.81 అంటే 0.21 వస్తుంది. ఓకే 0.21 ఈ ప్లస్ 0.21 ఇది ప్లస్ 0.19 అనేది సమ్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి. 0.19 పాయింట్ అంటే 0.19 0.21 9 + 1 0 2 + 1 3 + 1 4 అంటే +1 4 0.4 ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు స్నేహితులు అజయ్ మరియు అమిత్ యొక్క నెలవారీ ఆదాయాలు వరుసగా 5:7 అనే రేట్లో ఉన్నాయి. మరి వారిద్దరూ ప్రతి నెల 72,000 ఆదా చేస్తారు. వారి నెల ఖర్చుల రేటు 2:4. అప్పుడు అజయ్ యొక్క నెలసరి ఆదాయం ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం రిపీటెడ్గా చాలాసార్లు చేసాం. నేను ఆదాయాన్ని X అనుకుంటున్నా, ఖర్చుని Y అనుకుంటున్నా. ఆదాయం మైనస్ ఖర్చు చేస్తే మనకి ఎంత రావాలి, మిగిలింది ఎంత ఆదా చేస్తారో అంత రాయాలి. సో ఫర్ దట్ 5x మైనస్ 2y అజయ్దే తీసుకుంటున్నాను నేను 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత 72,000. ఇది ఇక్కడ రావాలి 72,000. సో ఓకే దాని అట్లా ఉంచండి. నెక్స్ట్ అమిత్ చూడండి, అమిత్ 7x మైనస్ 4y. ఓకే 7x మైనస్ 4y ఈయనది ఎంత, ఈయనది కూడా ఈజ్ ఈక్వల్ టు 72,000 వేసిన 72,000. ఓకే ఈ 72,000 ఈ రెండింటికి సమానం కాబట్టి ఈ 72,000 తీసేస్తే అప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు సేమ్ అవుతాయి, అంటే ఈక్వల్ టులో ఉన్నట్టు ఈ రెండు ఈక్వేషన్లు. సో చూడండి ఇది 7x 5x, ఈ 5x ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది 2x అవుతుంది. ఓకే ఇది -4y ఇది -2y, -4y ఇటు వస్తే ఏమవుతుంది +2y అవుతుంది. ఓకే సో ఫైనల్గా ఏమవుతుంది x ఈక్వల్ టు y అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు y. నేను ఈ ప్లేస్లో ఆదాయం అడిగింది కాబట్టి y ప్లేస్లో x పెడుతున్నాను. y ప్లేస్లో x 5x - 2x ఎంత 3x. ఓకే 3x అనేది దేనికి ఈక్వల్ 72,000కి ఈక్వల్. కట్ చేసినాం అనుకోండి 3 1 3 2 6 3 4 12 24,000. ఓకే 24,000 ఏంటిది x వాల్యూ 24,000. ఏమడిగిండు అజయ్ ఆదాయం ఎంత అని అడిగిండు. ఆదాయం అంటే ఎంత 5:7లో 5x అంటే ఆదాయం. ఓకే ఈ 24ని 5 తోటి మల్టిప్లై చేస్తే అదే ఆదాయం అవుతుంది. ఓకే 24 × 5 5 4 20 5 2 10 1 12 120 ఈ 3 0 1 2 3 అప్పుడు ఎంత అవుతుంది 1,20,000 అవుతుంది. ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2 లక్షలపై 1.5 ఇయర్స్లో 4% వార్షిక వడ్డీతో హాఫ్ ఇయర్లీగా ఎంత కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అయింది అని అడిగిన. చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిదండి మనకి P × 1 + R/100 హోల్ పవర్ n 1 + R/100 హోల్ పవర్ n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. ఇందులో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అంటే అసలు వడ్డీ మొత్తం కలిపి వస్తుంది. ఓకే మనకు R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 4 ఇచ్చిండు. కాకపోతే ఇది వార్షిక అంటే ఇది ఇయర్కి 4%. హాఫ్ ఇయర్లీకి అడగమన్నాడు. హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది 2% అవుతుంది. ఓకే నెక్స్ట్ టైం ఎంత ఇచ్చిండు 1.5 ఇయర్స్ ఇచ్చిండు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ తీసుకున్నప్పుడు ఈ 1.5 ఇయర్స్ని కూడా మనం హాఫ్ ఇయర్లీ కిందనే కౌంట్ చేసుకోవాలి. అప్పుడు ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయండి 1.5 ఇయర్స్లో ఒక హాఫ్ ఇంకో హాఫ్ ఫుల్ ఇంకొక హాఫ్ అంటే 3 ఉంటాయి. ఎన్ని ఏమైతే అప్పుడు 3 అవుతుంది. ఓకే సో ఇప్పుడు ఓవరాల్గా ఇది ఏమైతే 1 + 2/100 హోల్ క్యూబ్ అంటే n వాల్యూ 3 అని రాసినది -3 కాదు. సో ఇప్పుడు చూడండి దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు LCM తీసుకుంటే చూడండి 100 అవుతుంది. ఇది 100 + 2 102. ఓకే 102/100 హోల్ క్యూబ్ ఓకే ఇంటూ ఎంతండి 2 lakhs. రెండు ఎన్ని సున్నాలు 5 సున్నాలు 1 2 3 4 5 సున్నాలు. ఓకే సో ఇది ఫైనల్గా 100 అంటే 100 పవర్ క్యూబ్ 100 ఏం రాసుకోవచ్చు 10² అని రాసుకోవచ్చు. చూడండి 100ని 10² అని రాసుకుంటే 10² హోల్ క్యూబ్ కదండి హోల్ క్యూబ్. అప్పుడు ఎంత అవుతుందండి 3 2 6 10 పవర్ 6. ఓకే
10 పవర్ 6 అయింది. ఇది 10 పవర్ 6 అవుతుందండి. ఇది కట్ చేస్తున్నా చూడండి. ఇది 10 పవర్ 6 కదండి. ఇది 10 పవర్ 6 అయినప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5కి ఈ 6లో ఎన్ని పోతే 5 పోతుంది. ఓకే, 2/10 ఉంటుంది, అంటే 1/5 ఉంటుంది. ఇది 2 ఒకట్ల 2 5ల, ఓకే 5ల 2/5 అంటే ఫైనల్గా ఎంత మిగిలిందండి మనకి? 1/5 ఇంటూ 102 హోల్ క్యూబ్. ఇది ఫైనల్ ఆన్సర్, అంటే ఫైనల్ క్యాలిక్యులేషన్కి ఇది ఉందన్నమాట, 102 హోల్ క్యూబ్. ఓకే, చూడండి దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే అండి ఆన్సర్ 21241 వస్తుంది. 21241.6. ఓకే, ఇంత వస్తుంది కదండి మనకి. ఇది అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి అసలు ఎంత అండి? 2 లక్షలు. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి? 2,12,241. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 2 లక్షల నుంచి తీసేసి ఎంత వస్తుందో అంత ఇంట్రెస్ట్. 12,241 అనేది ఇంట్రెస్ట్. 12,241, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 650. 2 సంఖ్యల సగటు ఇచ్చిండండి. మనం సగటు ఇచ్చినప్పుడు సగటు ఫార్ములా ఏంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 2 సంఖ్యలు అన్నాడు కాబట్టి మనకు అటు మొత్తం ఏమవుతుంది? 77 × 2 మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 7 7 14, 7 7 14 ఒకటి 15, 154 అనేది 2 అంకెల మొత్తం. ఓకే, ఇంకో మూడవ అంకె ఎంత అండి? 124. ఈ రెండింటిని సమ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 4 4 8, 5 2 7, 1 1 2, 278 అనేది 3 అంకెల మొత్తం. అసలు 5 అంకెల మొత్తం ఎంత అండి? 655. సో ఈ 655 నుంచి మనం 278 తీసేద్దాం. తీసేసి మనకి ఎంత వస్తుంది? 2 అంకెల మొత్తం వస్తుంది. మనకి యావరేజ్ కావాలి కాబట్టి బై 2 చేస్తే సరిపోతుంది. సో ఇది 15 అవుతుంది. 15 ఇట్ల నుంచి 8 తీసేస్తే 7 అవుతుంది. ఓకే, ఇది 14 అవుతుంది. 14 నుంచి 7 పోతే 7 అవుతుంది. ఇది 5 అవుతుంది. 5 ఇట్ల నుంచి 2 పోతే 3, 377. మనకి యావరేజ్ కావాలి కాబట్టి బై 2. 2 ఒకట్ల 17, 2 8 16, 17 2 8 16, 1.5, 188.5, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 83 కిలో ధర కలిగిన చక్కెరను 46 కిలో ధర కలిగిన చక్కెరలో ఎన్ని రేషియోలో మిళితం చేయాలి? 80.3 కిలో ధర మిశ్రమాన్ని అమ్మడం ద్వారా 46% లాభం పొందాలి. ఒక నిమిషం, we will do later this one. ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఒక బైక్ సెకండ్లో 47 మీటర్లు వెళ్తుంది. దాని వేగం ఎంత? వేగంకి ఫార్ములా ఏందండి? దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. సో దూరం ఎంత పోతుందండి? 48 మీటర్లు పోతుంది. ఓకే, 48 ఎంతలో? 1 సెకండ్లో. ఓకే, ఇది ఏంటిదండి? 48 మీటర్ పర్ సెకండ్. ఏం అడిగిండు? కిలోమీటర్ పర్ అవర్ అడిగిండు. అప్పుడు ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలంటే 18/5 వేసుకోవాలి. ఓకే, 18/5. సో 18/5 వేసినాం కదా. ఇప్పుడు చూడండి, 5 ఒకట్ల 5 3 15, 0.36. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇది ఇంటూ అండి. సింప్లిఫై చేస్తే 8 5 40, 8 6 48. ఓకే, 6 4 4 5 4 6 24. నెక్స్ట్ 24, ఇది ఒక 4, 28, 24, ఇది ఒక 4. ఓకే, నెక్స్ట్ 3 తోటి 8 3 24, 4 3 12, ఇవి 2 14. సో ఫైనల్గా ఎంత వచ్చిందండి? 8 8 4 12, 4 2 6 1 7. ఓకే, 7 1, 172.8, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 45,000 3 సంవత్సరాల పాటు 10% వార్షిక వడ్డీతో అనుభవిస్తే మొత్తం వడ్డీతో సహా ఎంత? అంటే వడ్డీ కలిపి ఎంత అని అడిగింది. చూడండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు P అంటే 45,000 ఇంటూ టైం T అంటే 3 సంవత్సరాలు. ఓకే, R 10/100, PTR/100, 10/100. ఓకే, ఇక్కడ 100 తీసుకున్నప్పుడు చూడండి, ఈ 0కి 0 కట్ అవుతుంది. 45 మూల 5 మూల 15, 4 మూల 12, 1 13, 135. అంటే 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ వస్తుంది. ఓకే, 13.5. ఇక్కడ ఇంకా 3 జీరోలు ఉన్నాయి. ఓకే,
3 జీరోలకు ఒక పాయింట్ పోతుంది, 2 జీరోలు యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఎంత వచ్చిందంటే 13,500 అనేది వడ్డీ. అసలు ఎంత? 45,000. సో దానికి యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇది 500కి 500 వస్తుంది. ఓకే, 5 3 8, 4 1 5, 58,500. ఓకే, మేబీ ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనుకుంటా. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇది ఆన్సర్. ఓకే, సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనకి P ఇంటూ 45,000 P ఇంటూ 1 ప్లస్ R. 1 ప్లస్ R అంటే ఎంత? 1 ప్లస్ 10/100. 1 ప్లస్ 10/100 హోల్ క్యూబ్. ఎందుకు? 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి హోల్ క్యూబ్. సో ఇక్కడ ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతే ఎల్సిఎం 10 అండి. 10 + 1 11. 11/10. 11/10 హోల్ క్యూబ్. ఓకే, ఈ 10 క్యూబ్కి ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఫైనల్గా ఎంత మిగులుతుంది మనకి? 45 × 11 క్యూబ్ మిగులుతుంది. 45 × 11 క్యూబ్. 11 క్యూబ్. సో 45 × 11. 11 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత అండి? 1331. 1331 11 క్యూబ్. సో దాన్ని 45తో మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి మనకి ఇది కన్క్లూజన్ వచ్చింది కదా. సేమ్ ఫస్ట్ 6 గర్ల్స్ 0 చేసినాం కదా, దీన్ని 0 తీసేద్దాం. 6 గర్ల్స్ ప్లస్ 8 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రోజులు అండి? 1/10. 1/10. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్లో గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్ కదా, ఇక్కడ 2 బాయ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 6 2 12 అవుతుంది. 12 బాయ్స్ అవుతుంది. 12 బాయ్స్ ప్లస్ 8 బాయ్స్ ఎంత అవుతుంది? 20 బాయ్స్ అవుతుంది. అంటే ఒక బాయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? పార్ట్ ఆఫ్ వర్క్ 1/, ఇది 20 కదండి, 12 8 20. ఓకే, 1/, ఇంటూ ఉంది ఈజ్వల్ అవుతుంది పోతే బై అవుతుంది. 1/20 × 10. ఒక బాయ్ చేసే వర్క్ పార్ట్ ఆఫ్ వర్క్ 1/200. అంతే కదా. 20 × 10 ఎంత? 200. ఇది దేనికి ఈక్వల్? బాయ్కి ఈక్వల్. 1 బాయ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఏం అడిగిండు? ఇక్కడ 10 గర్ల్స్ 20 బాయ్స్ అడిగిండండి. ఓకే, 10 గర్ల్స్ 20 బాయ్స్ అంటే 10 గర్ల్స్ ప్లస్ 20 బాయ్స్. 10 గర్ల్స్ ప్లస్ 20 బాయ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒక గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 10 గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 చేస్తే 20 అవుతుందండి. ఓకే, 20 బాయ్స్. ఓకే, 20 + 20 ఎంత అండి? 40. ఓకే, ఒక బాయ్కి 1/200 అంటే 40 మందికి ఎంత అండి? 40 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 0కి 0 కట్ అవుతుంది. 4 5 20. ఓకే, 1/5 అనేది పార్ట్ ఆఫ్ వర్క్, ఇది పైకి వెళ్తుంది. ఓకే, సో 5 days ఉన్న ఆప్షన్ లేదు. ఒక నిమిషం, సారీ అండి, ఇది 30, నేను 20 తీసుకున్నాను. చూడండి ఇక్కడ 10 గర్ల్స్ అంటే ఇద్దరు బాయ్స్ 20, ఇది 30 50. సో ఇది 50 అవుతుందండి. ఓకే, 0 0 క్యాన్సిల్, 5 4, 1/4 ఉందంటే 4 రివర్స్ చేసుకుంటాం. 4 days. ఓకే, నెక్స్ట్ చూడండి 436, 530, 624 మరియు 788ను విడదీసి 13 మిగిలిన మొత్తం ఇచ్చే పెద్ద సంఖ్య ఏమిటి? ఏంటిదంటే క్వశ్చన్, ఈ 4 డిజిట్స్ని డివైడ్ చేసినప్పుడు 13 అనేది రిమైండర్ రావాలి. కింద ఇచ్చిన ఆప్షన్లలో ఏది అంటుంది. ఈ 13 రిమైండర్ కావాలి కాబట్టి నేను 13 మైనస్ చేస్తున్నాను. అప్పుడు మనకు రిమైండర్ 0 రావాలి. 436 నుంచి 13 తీసేస్తే ఎంత అండి? 423. ఓకే, 423. నెక్స్ట్ 530 నుంచి కూడా 13 తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 13 తీసేస్తే 517. నెక్స్ట్ 624 నుంచి 13 తీసేస్తే 611. నెక్స్ట్ 718 నుంచి తీసేస్తే 705. ఇప్పుడు చూడండి ఈ డిజిట్స్, ఈ 4 డిజిట్స్ని ఆప్షన్లలో ఏది డివైడ్ చేసినా కూడా రిమైండర్ 0 రావాలి వీటన్నిటిని చేసినప్పుడు. ఓకే, చూడండి 1 by 1 చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 19 తీసుకుంటున్నా. 423/19 తీసుకున్నప్పుడు 19 2 ఎంత అండి? 20 2 40 అయినప్పుడు 19 2 38 అవుతుంది. చూడండి 19 2 38 అంటే 43. 43 19 టేబుల్లో పోతుందండి? పోదు, అంతే కదా. 19 2 38. సో ఇది కాదు, 19 అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి 43 ఉందండి. మీరు చూడండి ఈ ఆప్షన్లలో ఈ 4 దేన్ని డివైడ్ చేసినా కూడా 0 రావాలి. నేను ర్యాండమ్గా తీసుకొని పోతున్నా. ఓకే,
43 ఉందండి, నేను 43ని చేస్తున్నా. ఓకే, 43 ఒకట్ల 43 ఒకట్ల 43 పోతే ఎంత ఉంటుందండి? 87 ఉంటుంది. ఓకే, 43 రెండులు ఎంత అండి? 86, 87 ఉంది. సో ఇది కూడా కాదు. ఓకే, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూద్దాం. 47 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకుందామండి 47. ఓకే, 47 ఇక్కడ కూడా ఒకట్లనే పోతుంది. 47 ఒకట్ల పోతే ఇంకెంత ఉందండి? 50కి 3, 61కి 11, 14 ఉంది. 141 ఉంది. 141 ఉంది. 7 యూనిట్ డిజిట్ ఉంది. 7 మూల 21. 47 మూల చూద్దామండి, ఎందుకంటే యూనిట్ డిజిట్ ఒకటి రావాలి కదా. 47 మూల చూసినప్పుడు 7 మూల 21, 4 మూల 12, 2 14. ఓకే, 141 ఎగ్జాక్ట్ డివిజబుల్. సో మై ఆప్షన్, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఆప్షన్ 3. ఎట్లా ఒకటే ఆప్షన్ ఉండదు, మోర్ దాన్ 1 ఉండదు, అందుకే ఆప్షన్ 3 అంటుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 30, 50, 96 మరియు y అనేది అనుబంధంగా ఉన్నప్పుడు ఏ విలువ ఎంత అన్నాడు. వీటిని ఏమంటారు అంటే నిష్పత్తి అనుపాతం అంటారు, రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి అనేవి అనుబంధంగా ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి, ప్రపోర్షనల్గా ఉన్నాయి అన్నప్పుడు ఎట్లా తీసుకోవాలంటే వీటిని a/b = c/d. ఇది ఫండమెంటల్ అండి. ఓకే, మనం చేసేది ఏం లేదు, అంటే జనరల్గా ఉన్న ఫార్ములా ఇది. మనం ఇచ్చిన సీక్వెన్స్ని ఏబిసిడి అనుకోవాలి. ఏ ప్లేస్లో 30 పెట్టండి. ఓకే, బి ప్లేస్లో 50 పెట్టండి. నెక్స్ట్ సి ప్లేస్లో 96 పెట్టండి. డి ప్లేస్లో డీనే ఉంచండి, వై పెట్టండి. వై మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 30/50 అంటే 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 96/y. ఇప్పుడు మనం చూడండి 3ని క్యాన్సిల్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 3 మూల 3 రెండుల ఈక్వల్ అవతల యువతల ఉన్నాయి కాబట్టి ప్లస్ లేదు కాబట్టి ఒకటే డిజిట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు ఏమైతే y అనేది ఇటు సైడ్ వస్తుంది, అడ్డగుణకరం చేస్తే y = 32 × 5. 5 ఇటు సైడ్ పోతుంది. 32 × 5. 32 × 5 ఎంత అండి? 5 రెండులు ఎంత? 10, 0. ఓకే, 5 మూల 15, 1 16, 160. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3A486011 అనే సంఖ్య 9 ద్వారా ఖచ్చితంగా భాగించబడినప్పుడు ఏకు ఇవ్వాల్సిన కనిష్ట సంఖ్య ఎంత? 9 ద్వారా ఖచ్చితంగా భాగించబడాలంటే సమ్ అనేది 9 తోటి డివిజబుల్ కావాలి, అది ఫండా. ఓకే, అది ఫండా. దాన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. వాడి మెన్షన్ చేసిండు ఆల్రెడీ భాగించబడుతుంది అన్నాడు, ఇంకోటి కనిష్ట సంఖ్య అన్నాడు. ఓకే, చూద్దాం. సమ్ చూద్దాం ఫస్ట్. 3, 4, 7, 7, 8, 7, 14, 15, 15, 6, 21, 21, 1, 22, 22, 1, 23, 23, 5, 28. ఓకే, 28, 28/9. 28/9 అంటే ఇది ఎంతలో ఎగ్జాక్ట్ డివిజిబుల్ కావాలి. 29 మూల 27 అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఒకటి ఎక్స్ట్రా ఉంది, దీనికి 8 కలిపినాం అనుకోండి ఏమవుతుంది? 9 అంటే ఫర్ టోటల్గా 28 అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దానికి 8 కలిపితే అప్పుడు ఎంత వస్తుంది? 36 అవుతుంది. 9 మూల 20, 9, 4, 36 ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది కాబట్టి 8ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యని 50 పెంచినప్పుడు 2520 ఆ సంఖ్య ఏమిటి అన్నాడు. 50 పెంచిండు, మనం ఎప్పుడైనా 100కి తీసుకుంటాం. 50 పెంచిండు అంటే 150%కి 2520. సారీ 2520. పెంచకముందు అసలు ఒరిజినల్ వాల్యూ ఎంత? 100. 100కు 100 తీసుకున్నాం, దీన్ని x అనుకుంటున్నాం. ఓకే, అడ్డగుణకారం చేసినప్పుడు 50x = 50 × x = 2520 × 100. ఓకే, 2520 × 100. దీన్ని రఫ్ చేస్తున్నాం, అడ్డగుణకారం అయిపోయింది. చూడండి ఇప్పుడు 25 6ల 25 5ల 125, 25 6ల 150, ఇది 25 4ల. ఇప్పుడు చూడండి 6 తోటి దీన్ని చేసేస్తున్నా. 6 మూల 18, 6 4 24, 6 2 12, 0. 420 × 4, 4 400, 4 2 8, 4 16, 1680. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘన క్యూబ్ యొక్క ఉపరితల ప్రాంతం 294 m². ఆ క్యూబ్ యొక్క పొడవు ఎంత? క్యూబ్ అన్నాడండి. ఓకే, ఉపరితల ప్రాంతం అంటే సర్కంఫరెన్స్ ఏరియా, అంతే కదా. ఉపరితలం అంటే సర్కంఫరెన్స్ ఏరియా, సర్కంఫరెన్స్ ఏరియా. ఇది క్యూబ్ అండి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయండి. క్యూబ్ వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అండి. ఓకే, 6a² అండి దీని ఫార్ములా, 6a². ఎట్లా అంటే చూడండి, లెంత్ ఇంటూ బెడ్త్ అంటే మనకి ఏరియా కదండి. ఓకే, లెంత్ ఇంటూ బెడ్త్ అంటే ఏరియా ప్లస్, ఒక నిమిషం, లెంత్ ఇంటూ బెడ్త్ అంటే మనకి ఏరియా ప్లస్ బెడ్త్ ఇంటూ హైట్, ఇది ఒక వన్ సైడ్ ఏరియా ప్లస్ హైట్ ఇంటూ లెంత్, ఇది ఒక వన్ సైడ్ ఏరియా. ఇవి 2 టైమ్స్ ఉంటాయండి. ఓకే,
ఇవి 2 టైమ్స్ ఉన్నప్పుడు సో ఇక్కడ మనకు ఏంటిదంటే క్యూబ్ అన్నాడు కాబట్టి లెంత్ బెడ్త్ రెండు ఏలే ఉంటాయండి. ఓకే, ఏ స్క్వేర్. బిహెచ్ కూడా ఏనే ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్. హెచ్ఎల్ కూడా ఏనే ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత అండి? 3a స్క్వేర్. ఓకే, 3a స్క్వేర్ ఇది ఆల్రెడీ 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే క్యూబ్ కాబట్టి, సో 3 2 6 6a స్క్వేర్. ఇది దేనికి ఈక్వల్ అండి? 294కి ఈక్వల్. ఓకే, 6a స్క్వేర్ 294 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే డివైడ్ అవుతుంది కాబట్టి చూడండి 6 మూల 18, 6 4 24, 54 ఉంటుంది. 6 6 36, 6 42, 6 48, 9 6 54, 9. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7. ఓకే, 7. ఇక్కడ చూడండి మీటర్లలో ఇచ్చింది కాబట్టి ఇంకో ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. 7 అనేది ఏమవుతుంది అప్పుడు మనం అట్లా డిసైడ్ చేయలేం 7 అనేది. ఓకే, సో చూడండి, సో 7 మీటర్స్ కదండి, 49 మనం మీటర్స్లో తీసుకున్నాడు మీటర్స్. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు అంటే 700 సెంటీమీటర్లు ఉందా? 700 సెంటీమీటర్లు, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఖాళీ స్పియర్ షెల్ 3 గ్రామ్/సెంటీమీటర్ గణన శక్తి కలిగిన లోహంలో తయారు చేయబడింది. దీని అంతర్గత మరియు బయటి వ్యాసార్థాలు 15, 18 వరుసగా ఉన్నాయి. ఆ షెల్ యొక్క బరువు కేజీలలో ఎంత? సో చూడండి మనకేమి ఇచ్చిండు? 3 గ్రామ్/సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు కదండి. సో సెంటీమీటర్ క్యూబ్ అన్నప్పుడు ఏం అడిగాడు? బరువు అడిగాడు. సో మల్టిప్లైడ్ బై వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్ పోవాలంటే ఏం చేయాలి? సెంటీమీటర్ క్యూబ్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీని యొక్క రేడియస్ ఇచ్చిండు కాబట్టి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఏంటిదండి? 4/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ స్క్వేర్ కాదండి, పై ఆర్ క్యూబ్. ఓకే, ఒక నిమిషం. ఈ పై ఆర్ క్యూబ్ 2 ఇచ్చిండండి రేడియస్లో, 18, 15 ఇచ్చింది కాబట్టి ఇక్కడ r1 మైనస్ r2 హోల్ క్యూబ్. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఓకే, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చే వాల్యూ గ్రామ్స్లో వస్తుంది, దాన్ని కిలోలో మార్చాలంటే 5000 వేసేయండి. ఓకే, ఇది కొంచెం లెంతీ అండ్ క్యాలిక్యులేటెడ్ ఓరియంటెడ్, అందుకే నేను లీవ్ చేస్తున్నా, మీరు చేసేయండి, కామెంట్ చేయండి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 14,500కు ఒకడు మొబైల్ కొని 25% నష్టం కలిగిన అమ్మకంతో ఆ మొబైల్ ఫోన్ అమ్మాడు. అమ్మకపు ధర ఎంత అన్నాడు. సో చూడండి మనం ఎప్పుడైనా మనం 100కి తీసుకుంటాం కదండి పర్సంటేజ్ అనేది, 25% నష్టం అంటే మిగిలింది ఎంత అండి? 75%. అంతే కదా, 75% కాబట్టి 75/100. సో ఇప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయినప్పుడు 145 × 75 అంటే 5 5లు ఎంత అండి? 25. 5 4 20, అవి 2 22. 5 1 5 6 7 ఇంటూ 7 5 ఎంత అండి? 35. 3 5. నెక్స్ట్ 7 3 1 7 4 ఎంత అండి? 20. 7 4 28. 28 3 31. ఓకే, 3 1. 7 1 7 7 3 10. సో దీని హోల్ మొత్తం మనం సమ్ చేసినప్పుడు 5 5 2 7 7 1 8 0 1. ఓకే, 10875, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 40 - 7 divided by 40 plus 19 into 4 40 - 4 విలువ ఎంత? బోడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలండి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి, అంటే 7/40 ఇది. ఓకే, 7/40. 7/40 అంటే మనం పోతుందా అండి? పోవట్లేదు. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 19 × 40. ఓకే, 19 చూడండి ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేయలేదు, తను కూడా వదిలేసిండు. కొంచెం చూద్దాము, మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేద్దాం. ఓకే, 19 × 40 తర్వాత ఏం చేసిండు? -4 ఉంచండి. ఓకే, ఒక నిమిషం, సారీ అండి, స్మాల్ కరెక్షన్. ఇది 40 - 7 కాదండి, 40 పవర్ -7 డివైడెడ్ బై 40 + 19 ఇంటూ 40 - 4. ఓకే, చూడండి ఇప్పుడు 40. ఓకే, ఇంతవరకు క్లియర్. 40 - 7. ఓకే, డివైడెడ్ అన్నాడు కాబట్టి బై తీసుకున్నా, డివైడెడ్ 40. ఒక నిమిషం, 40 + 19 డివైడెడ్ 40 + 19. ఓకే, నెక్స్ట్ ఇంటూ అండి, ఇంటూ
నెక్స్ట్ 40 మైనస్ 4 సో ఇప్పుడు చూడండి, ఇది -4 ఇది -4, ఇది కింద ఉంది అంటే పైకి పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏ మైనస్ అవుతుంది, 40 పవర్ -19 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి బేస్లు అన్నీ సేమ్ ఉన్నాయి, 40 40 40 40. సో వీటిని పవర్స్ని ఏం చేయాలి, సమ్ చేయాలి. ఓకే, 7 4 11 11 9 ఎంత, 30. అంతే కదా, 11 సారీ ఒక నిమిషం, 7 4 11 11 ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 9 1 10 30 అంతే, 40 మైనస్ 30 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరుగులో ఒక అథ్లెట్ మొదటి ల్యాప్లో 52 సెకండ్లలో 312 మీటర్ల దూరాన్ని కవర్ చేశాడు. రెండవ ల్యాప్లో కూడా అదే పొడవు 150 సెకండ్లలో పూర్తవుతుంది. అథ్లెట్ యొక్క సగటు వేగం ఎంత? సగటు వేగం అంటే ఏం చేయాలంటే అండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకోవాలి. వాడు ఎంత దూరం పోయిండో అంత దూరం, అసలు ఎంత టైం తీసుకున్నా అంత టైం టోటల్. సో చూడండి డిస్టెన్స్ చూద్దాం, 312 మీటర్లు అండి, 2 సార్లు పోయిండు, 2 సార్లు పోతే అంత ఎంత అవుతుందండి, 312 ఎంత అవుతుంది, 624 అవుతుంది. ఓకే, ఇప్పుడు టైం చూడండి, 156 సెకండ్లు 52 సెకండ్లు, రెండింటిని సమ్ చేయండి, ఎంత అవుతుంది, 6 2 8 5 5 10 1 1 2 208 అవుతుంది. సో చూడండి 624/208 అంటే 200 మూల 600 8 మూల 24. ఓకే, డైరెక్ట్ కట్ అయిపోతుంది, 208 × 3 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 101 సమసంఖ్యల సగటు ఎంత? ఇది మనం ప్రతి ఒక్క వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి ఎప్పుడైనా ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ సగటు యావరేజ్ అడిగినప్పుడు ఎంత అవుతుంది అంటే ఆన్సర్ n+1 అవుతుంది. ఓకే, n+1, 101 అంటే n+1 అంటే 102 అవుతుంది. ఓకే, మీకు ఇది ఫార్ములా గుర్తు రాలేదు, నేను మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తా అంటే దానికి ఒక ఫార్ములా చెప్తే చూడండి. సగటు అంటే ఏంటిదండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఈ రాశుల మొత్తాన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, అసలు ఏంటి మన నెంబర్లు సమసంఖ్యలు అంటే 2 4 6 8 అండ్ సో. సో వీటిని అంకశ్రేణి అంటారు. అంకశ్రేణిలో సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే S∞ = n/2 × 2a ప్లస్ ఒక నిమిషం 2a ప్లస్ n-1 × d ప్లస్ n-1 × d n-1 × d. చూడండి ఈ ఈక్వేషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది. ఏ అంటే ఏంటిది, ఫస్ట్ డిజిట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, n అంటే ఎంత, 101 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, d అంటే డిఫరెన్స్, 6కు 4కు డిఫరెన్స్ ఎంత, 2, 8కి 6కి డిఫరెన్స్ ఎంత, 2, 4కు 2కి డిఫరెన్స్ ఎంత, 2. సో d అంటే 2. ఆ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ 102 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 82 విద్యార్థుల సగటు బరువు 62.5. ఆ తరగతిలో అర్థమైన విద్యార్థుల సగటు బరువు 83.6 అయితే మిగిలిన విద్యార్థుల సగటు బరువు ఎంత? అంటే చూడండి ఇక్కడ చూడండి సగటు ఫార్ములా = నేను జనరల్గా నోటేషన్ n/s ఏదైనా తీసుకుంటా, దాంతో పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు, మనకు ఆన్సర్ రావాలి. ఓకే, సగటు అంటే ఏంటిదంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, ఇక్కడ ఏం అడిగిండు, 82 విద్యార్థుల సగటు బరువు అన్నాడు, అంటే ఎన్ని ఇచ్చిండు, 82. సగటు బరువు ఎంత ఇచ్చిండు, 62.5 అన్నాడు, 62.5. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మొత్తం వస్తుంది. ఓకే, మొత్తం వస్తుంది. ఆ మొత్తం ఎంతో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం 5 2 10, 2 2 4 1 5, ఇక్కడనే రాస్తున్నాం 5, 6 2 12. నెక్స్ట్ 8 తోటి చేసినప్పుడు 8 5 40, 8 2 16, 16 4 20, 8 5 40, 8 6 48. ఒక్క నిమిషం, 16 4 20 కాబట్టి 2 ఉంది కాబట్టి 8 6 48 2 50. సో మన ఫైనల్గా ఎంత వచ్చిందండి, 0 5 2 5 2 1 5. ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే మన ఫైనల్ ఆన్సర్ 5125. ఇది ఏంది, మొత్తం బరువు 82 మంది విద్యార్థుల బరువు 5125. ఇప్పుడు ఏం అడిగిండు, అర్థం అంటే లైక్ హాఫ్ అనుకోండి, ఇది హాఫ్ విద్యార్థుల బరువు 83.6 అయితే మిగిలిన విద్యార్థుల బరువు ఎంత అన్నాడు. చూడండి ఇప్పుడు మన హాఫ్ అంటే ఎంత అండి, 41ని దీంతో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. ఓకే, మనకు వాల్యూ వస్తుంది, అది కూడా బరువు మొత్తం వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఏం చేయాలి, దీంట్లో నుంచి తీసేయాలి. దీంట్లో నుంచి తీసేస్తే మిగిలిన 41 మంది బరువు వస్తుంది, మొత్తం బరువు వస్తుంది.
ఓకే, ఆ వచ్చిన బరువుని ఏం చేయాలి, బై 41 చేయాలి. ఓకే, బై 41 చేయాలి. అది మన ప్రాసెస్. సో ఇక్కడ నేను వాల్యూ చూడండి. సో చూడండి 41 ని 83.6 తోటి మల్టిపుల్ చేస్తే 34.27 వచ్చింది, 27.6. ఈ 37.27ని 5125 తోటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1697.4 వచ్చింది. 1697.4 బై డివైడెడ్ బై 41 చేస్తే 41.4 వచ్చింది. ఓకే, ఆప్షన్ 3. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.